హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాను సలిగంటి. ఈరోజు రెసిపీ ఏంటంటే ఫుల్ ఫిష్ ఫ్రై అన్నమాట. ఫుల్ ఫిష్ ఫ్రై కోసం నేను ఇలా స్కిన్ తీసేసి పొట్ట కట్ చేసి పొట్టలో ఉన్న వేస్ట్ అంతా తీసేసి ఇలా కాట్లు అయితే పెట్టుకున్నాను. నేను దీనికోసం అయితే 4 ఫిష్ తీసుకున్నాను. నేను ఇలా కాట్లు పెట్టుకొని పక్క పెట్టుకోవాలి. కాట్లు పెట్టుకుంటే మసాలా అన్నది మనకి లోపలికి దిగుతుందన్నమాట. ఇది మసాలా. దీంట్లో అయితే నేను టమాటో పేస్టు, ఆనియన్ పేస్టు, ఉప్పు, కారం, మసాలా, ఇంకా పసుపు, అల్లం పేస్టు వేసుకొని ఇలా అయితే కలుపుకుంటున్నాను. కారం కూడా మనకి 4 ఫిషెస్కి సరిపడా అయితే తీసుకొని ఇలా మంచిగా అన్నీ కలిపేసుకొని ఇలా ఫిష్కి అయితే పట్టించుకోవాలి. గ్రేవీ అంతా ఈ ఫిష్కి అయితే ఇలా పట్టేలా కాట్లలో దూర్చేసి మధ్యలో పొట్టలో కూడా దూర్చేసి మంచిగా మ్యారినేట్ చేసి ఒక ½ అన్ అవర్ అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. నాకు ఇదైతే 4 ఫిషెస్కి సరిపోయింది ఈ మసాలా అనేది. ఇలా ½ అన్ అవర్ పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు, తవా ఫ్రై కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మేమైతే ఇక్కడ డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను నేను. మీకు కావాలంటే అంత ఆయిల్ వద్దనుకుంటే పెంక మీద కొంచెం ఆయిల్ వేసుకొని కూడా వేయించుకోవచ్చు అన్నమాట. మేమైతే ఈరోజు ఇలాగే చేసుకోవాలనుకొని చేసుకుంటున్నాము. ఇదైతే మేము రాత్రి డిన్నర్లోకి చేసుకున్నాం అన్నమాట. ఇంకా రైస్ తినకుండా ఇలా ఒక్కొక్క ఫిష్ తినేస్తే సరిపోయింది. ఒక్కొక్కటి ½ కేజీ ఉంది ఫ్రెండ్స్. ఆ 4 కలిసి 2 కేజెస్ వచ్చాయి అన్నమాట. ఇలా మంచిగా కాల్చుకోవాలి. 2 సైడ్స్ కాల్చుకొని నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ పెట్టుకొని తింటే అబాబాబాబా అదుర్సు ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్. మరి మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను.